హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల 355. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన పచ్చి కొబ్బరి పచ్చడి చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు అండ్ రైస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరమైన పచ్చడి అన్నమాట. తప్పక ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పచ్చి కొబ్బరి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ వీటితోనే కమ్మగా నోరు ఊరించే రోటి పచ్చడి చూసేయండి. ఇక్కడైతే ముందుగా నేను టమోటా ముక్కల్ని అలాగే కరివేపాకును కూడా కడుగుతున్నానండి. ఇట్లా ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాను అన్నమాట. దాంట్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు వేసి అవి కాస్త వేగాక పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా మంచిగా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు, కొబ్బరి ముక్కలు మారేంత వరకు అలా ఉంచిన తర్వాత ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని మరొకసారి ఇదే ప్యాన్లో అదే నూనెలో కొంచెం టమోటో ముక్కలు కూడా కోసి పెట్టాం కదా, వాటిని కూడా ఇలా కొంచెం పసుపు చింతపండు వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు కూడా వాటిని తీసి చల్లార్చుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ కొంచెం జీలకర్ర వేసి ఈ వక్కలన్నీ దంచుకోవాలండి. పచ్చిమిర్చి కొబ్బరి వక్కలు ఫస్ట్ దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి జీలకర్ర వేసి తర్వాత టమోటో ముక్కలు చింతపండు ఇదంతా వేసి ఒకసారి దంచిన తర్వాత ఒక ముద్ద తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ పోసి అందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా మనం దంచి పెట్టుకున్న రోటి పచ్చడి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసేయాలన్నమాట. కొబ్బరి పచ్చడి అండి వేసేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర కొంచెం పైనుంచి సర్వింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అది అన్నంలో పెట్టుకొని తింటే మాత్రంకైతే ఏం బాబ్బా ఏమన్నా ఉందా అండి, చాలా టేస్ట్ ఉంది. అది చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. ఎంత రుచికరమైన పచ్చడి, మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్ పచ్చడి అన్నమాట. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.